రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే డిగ్రీ, జూనియర్ పాలిటెక్నిక్ లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని పిటిషన్లలో పేర్కొన్నారు. అంతేకాక సుప్రీంకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని తెలిపారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాగా సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో 16 ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే డిగ్రీ, జూనియర్ పాలిటెక్నిక్ లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని పిటిషన్లలో పేర్కొన్నారు. అంతేకాక సుప్రీంకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని తెలిపారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాగా సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో 16 ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస్ రెడ్డి